వెల్కమ్ టు రాణి కుకింగ్ వీడియోస్ అండి. ఇదిగోండి వీడియోస్ చేయడం లేట్ అయ్యిందండి. కొద్దిగా ఆపేసే కదా మా మనవడికి ఫంక్షన్ జరిగిందండి, అందువల్ల వీడియోస్ చేయలేకపోయాను. ఈరోజే కొంచెం ఫ్రీ అయ్యానండి. ఇదిగోండి మనం అరిటాకులతో భోజనం చేస్తాం కదండి, ఆ అరిటాకులతో మనము హల్వా చేసుకోవచ్చండి. దానిలో కావాల్సిన పదార్థాలండి, ఇదిగోండి అరిటాకు, ఒక అరిటాకులు ఒక 4 తీసుకున్నానండి. 2 లేతవి, 2 ముద్దలువి. దానిలోకి ఒక కప్పు పంచదార, ఇదిగోండి ఒక అరకప్పు నెయ్యి పోయాలండి. ఇదిగోండి కిస్మిస్, జీడిపప్పు, ఇలాచీ మొక్కలు ఒక 10. ఈ పౌడర్ చేసుకోవాలండి. తయారు చేసే విధానం నేను మీకు చూపిస్తానండి. ఈ అరిటాకుల్లో చాలా పోషకాలు ఉంటాయండి, చాలా ఆరోగ్యానికి మంచిది. అందుకని దీంతో ఈ రెసిపీ చేయాలని అనుకుంటున్నానండి. చేసేటప్పుడు మరలా నేను మీకు చూపిస్తాను. ఫ్రెండ్స్, ఇదిగోండి అరిటాకు ఇట్లా మిక్సీకి వేసుకోవాలండి. ఇట్లా చిన్న చిన్నగా కట్ చేసుకొని శుభ్రం కడుక్కొని మిక్సీకి వేసి జ్యూస్ లాగా తీసుకోవాలన్నమాట. జ్యూస్ వేసాక నేను మళ్ళీ మీకు చూపిస్తాను. అరిటాకు హల్వాకి ఇదిగోండి అరిటాకు ఇలా మిక్సీకి వేసుకొని ఇట్లా వడబోసుకోవాలండి. వడబోసుకొని ఇలా దీన్ని ఇలా అనాలండి. ఇదిగోండి వాటర్ అంతా ఇలా తీసేసానండి. ఇదిగో పిప్పి ఇలా వచ్చిందండి. ఇంక ఇది పనికిరాదు, పడేయటం. ఈ వాటర్ ఇలా వచ్చినాయి. దీన్ని ఇంకా హల్వా చేసుకోవాలండి. ఈ వాటర్ తీసాక మళ్ళీ నేను చేసేటప్పుడు మీకు చూపిస్తాను. హాయ్ ఫ్రెండ్స్, ఇదిగోండి అరిటాకు హల్వా చేయబోతున్నానండి. ముందుగా ఇదిగోండి కొంచెం నెయ్యి వేసుకొని జీడిపప్పు ఇవి వేయించుకోవాలండి. కొంచెం దోరగా వేయించుకోవాలి. నెయ్యి వేసి అందులో వేయించుకుంటున్నానండి. ఈ దోరగా వేగిన తర్వాత పక్కన పెట్టుకోవాలండి. ఫ్రెండ్స్, ఇదిగోండి కార్న్ఫ్లోర్ ఈ గిన్నె తీసుకున్నాను. ఇవన్నీ కొంచెం వాటర్ పోసుకొని కలుపుకోవాలి. ఇది బాగా ఉండలు లేకుండా. ఇదిగోండి ఫ్రెండ్స్, షుగర్ బాగా కరిగిపోయిందండి. 1 గంట ఆయిల్ ఇది వేసుకోవాలండి. నెయ్యి మళ్ళీ ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ కార్న్ఫ్లోరు ఇట్ట వాటర్లో కలిపేసుకొని ఉండలు లేకుండా మనం తిప్పుకోవాలి. ఇలా తిప్పుకుంటూనే ఉండాలి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇట్లా ఉండలు లేకుండా తిప్పేసుకోవాలి. ఇదిగోండి హల్వా రెడీ అయిపోతుంది.
మళ్ళీ ఇదిగోండి కొంచెం నెయ్యి వేసుకోవాలి. ఈ గిన్నెకి అంటకుండా అవ్వాలండి. అదే అరిటాకు హల్వా. ఇదిగోండి అయిపోతుంది. దీనిలో ఇప్పుడు మనం వేయించుకొని పక్కన పెట్టుకున్నాం చూడండి, ఇవి వేసేసుకోవాలండి. జీడిపప్పులు, కిస్మిస్. ఫ్రెండ్స్ ఇదిగోండి, ఇది చాలా త్వరగా అయిపోయిందండి. ఇదిగోండి మనకు అడుగున ఆయిల్ లేకుండా ఇదిగోండి ఇలాచీ పౌడర్ అన్నమాట. ఫ్రెండ్స్ ఇదిగోండి బాండీకి అంటుకోకుండా ఇట్లా మనకు కనిపించినప్పుడు ఇదిగోండి ఫ్రెండ్స్, అడుగుని మనం ఇలా అన్నప్పుడు ఆ బాండీ కనిపిస్తుంది చూడండి, ఇక అయిపోయినట్టేనండి. దీన్ని ఇంకో ప్లేట్లోకి వేసుకోవాలి. దీన్ని అరిటాకు హల్వా రెడీ అయిపోయిందండి. ఇదిగోండి గిన్నెలో వేసేసుకో. ఫ్రెండ్స్ ఇదిగోండి అరిటాకు హల్వా రెడీ అయిపోయిందండి. దీనిలో చాలా పోషకాలు ఉంటాయండి. మంచి ఆహారం, మంచి హెల్తీ, మంచి ఆరోగ్యానికి చాలా. మీరు కూడా తయారు చేసుకోండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రాణి కుకింగ్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.